జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రతి నెల ఒక సంక్షేమ పథకానికి సంబంధించిన డబ్బులు ప్రజలకు అందేవని నగర మేయర్ వసీం అన్నారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క హామీ అమలు చేయకుండా కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నారని విమర్శలు చేశారు. ఈ నెల 13న చేపట్టిన రైతు సమస్యలపై పోరుబాట కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అనంతపురంలో రైతు పోరుబాటకు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి క్రమం తప్పకుండా అందేవని, అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అందించకపోగా ప్రజలపై భారం మోపుతున్నారన్నారు. రైతులు అతివృష్టి అనావృష్టితో నష్టపోతే వారిని ఏమాత్రం ఆదుకోవడం లేదన్నారు. అనంతపురం జిల్లాలో కరువు మండలాలను చాలా తక్కువ చేసి చూపించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే రైతు సమస్యలపై వైసీపీ రైతు పోరుబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని, దీన్ని విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈ డిసెంబర్ 12 తారీఖున 6 నెలలు కాబోతోంది. ఈ 6 monthsలో ఏ విధంగా అయితే ఎన్నికల ముందు సూపర్ 6 అని చెప్పి హామీలు ఇచ్చి అధికారం వచ్చిన తర్వాత మీ సూపర్ 6 హామీలన్నీ కూడా నెరవేరుస్తారని చెప్పి ఇప్పటికీ సూపర్ 6 months కూడా అయిపోయినాయి. ఎన్నికల ముందు అయితే అనేక వాగ్దానాలు చేశారు. ప్రజల్ని ఏ విధంగా మభ్యపెట్టి అధికారంలో వచ్చిన వెంటనే మీ సూపర్ 6 హామీలన్నీ కూడా నెరవేరుస్తారని చెప్పి ఈరోజు చూసుకుంటే ఏ కొత్త ప్రభుత్వం ఏర్పాటైనా కూడా ప్రజలు కానివ్వండి, అధికారులు కానివ్వండి, ప్రతిపక్ష నేతలు ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడే ప్రభుత్వం ఏర్పాటైంది, ఒక 6 నెలలు పోనీ 6 నెలలు పోనీ అని కామన్గా అంటుంటారు. అదేవిధంగా చూసుకుంటే ఈ 6 నెలలు కూడా పూర్తి కాబోతోంది. ఇప్పుడు డిసెంబర్ 12 తారీఖు వస్తేనే 6 నెలలు కూడా పూర్తి కాబోతోంది. ఈ 6 monthsలో ఏ ఒక్క హామీ అయినా నెరవేర్చారా? అనేక హామీలు ఇవ్వడం జరిగింది. అప్పుడు ప్రభుత్వ వైఫల్యాల్ని ఎత్తి చూపిస్తే ఈరోజు వైఎస్ఆర్సీపీ నేతలపైన కానివ్వండి, కార్యకర్తలపైన కానివ్వండి, వైఎస్ఆర్సీపీ శ్రేణులపైన కానివ్వండి ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారు కూడా మనం ముందు కూడా ఒకసారి గమనించాలి. వారి వైఫల్యాల్ని ఆ సూపర్ 6 హామీలు నెరవేర్చకపోవడం, వారి పోస్టులని కూడా సోషల్ మీడియాలో పెడితే ఈరోజు మన వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ పైన కూడా ఏ విధంగా కేసులు పెడుతున్నారు, అరెస్టులు చేస్తున్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పోలీస్ స్టేషన్లు కూడా తిప్పుతున్నారంటే కూడా ఏ విధంగా కక్ష రాజకీయాలు, కుట్ర రాజకీయాలు చేస్తున్నారు కూడా ఒకసారి మనం కూడా గమనించాలా. మహిళలకు ఉచిత ఫ్రీ బస్ సర్వీస్ అన్నారు, ఇంతవరకు అమలు చేయలేదు. రైతు భరోసా కింద సంవత్సరానికి 20,000 రూపాయలు రైతులకు ఇస్తామని చెప్పారు, అది కూడా అమలు చేయలేదు ఇంతవరకు. చదువుకునే విద్యార్థులకు అమ్మఒడి అని చెప్పి ప్రతి పేద విద్యార్థికు 15,000 రూపాయలు చెప్పున ప్రతి సంవత్సరం ఇస్తామని చెప్పడం జరిగింది. అది కూడా ఇప్పటి వరకు ఇవ్వకపోవడం, జాబ్ క్యాలెండర్ గురించి చెప్పడం జరిగింది. అదేవిధంగా నిరుద్యోగ భృతి, మరి మహిళలకు ప్రతి నెల 1,500 రూపాయలు కూడా ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. ఇన్ని హామీలు చెప్పి ఈరోజు 6 నెలలు అవుతున్నా కూడా ఈ హామీలన్నీ కూడా నెరవేర్చకపోవడం కూడా చాలా బాధాకరం. జగన్మోహన్ రెడ్డి గారికి అధికారంలో ఉన్నట్టుగా ఏప్రిల్ నెలలోనే జగనన్న వసతి దీవెన వచ్చేది, వైఎస్ఆర్ ఆసరా వచ్చేది. మే నెలలో చూసుకుంటే వైఎస్ఆర్ రైతు భరోసా కానివ్వండి, వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా, జగనన్న విద్యా దీవెన, వైఎస్ఆర్ కళ్యాణమస్తు, షాదీ తోఫా కూడా వచ్చేది మే నెలలో చూసుకుంటే. జూన్ నెలలో చూసుకుంటే జగనన్న విద్యా కానుక, జగనన్న అమ్మఒడి, వైఎస్ఆర్ లా నేస్తం. అదేవిధంగా జూలై నెలలో చూసుకుంటే జగనన్న విదేశీ విద్యా దీవెన, వైఎస్ఆర్ నేతన్న నేస్తం, జగనన్న తోడు. ఆగస్టులో చూసుకుంటే మనం జగనన్న విద్యా దీవెన, వైఎస్ఆర్ కాపు నేస్తం, వైఎస్ఆర్ వాహన మిత్ర. మరి సెప్టెంబర్లో చూసుకుంటే వైఎస్ఆర్ చేయూత. అక్టోబర్ నెలలో చూసుకుంటే వైఎస్ఆర్ రైతు భరోసా, జగనన్న వసతి దీవెన,
నవంబర్ నెలలో తీసుకుంటే వైఎస్ఆర్ సున్నా వడ్డీ రైతులకు వైఎస్ఆర్ కళ్యాణమస్తి షాదీ తోఫా, అదేవిధంగా వైఎస్ఆర్ విద్యా దీవెన 3వ విడత కూడా వచ్చేది నవంబర్లో. డిసెంబర్ నెలలో, ఈ నెలలో కూడా తీసుకుంటే జగనన్న విదేశీ విద్యా దీవెన 2వ విడత, జగనన్న చేదోడు. ఇన్ని పథకాలు ఈరోజు మనమందరూ కూడా, ప్రజలందరూ కూడా కోల్పోయినాయంటే ఏ విధంగా ప్రజలందరూ బాధపడుతున్నారు కూడా ఒకసారి గమనించాలి. కానీ ఈరోజు చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చినాక, కూటమి ప్రభుత్వం ఏర్పాటైనాక 6 నెలలైనా కూడా ఇప్పటికీ ఏ ఒక్క పథకాన్ని కూడా అమలు చేయలేదంటే ఏ విధంగా వీరు పరిపాలన అందిస్తున్నారు కూడా ఒకసారి మీరు అందరూ గమనించాలి. కక్షపూరిత రాజకీయాలు, కుట్ర రాజకీయాలు, ఎవరైనా కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తి చూపిస్తుంటే మనం చూసాం. మొన్నటి రోజు కూడా ఏ విధంగా ఎలాగ పడితే అలా మాట్లాడిన సంఘటనలు కూడా మనం చూసాం. మరి మాపై నోరెత్తకూడదు, ఎవరు మాట్లాడకూడదు అనే ఉద్దేశంతో ఏ విధంగా వాళ్ళు మాట్లాడుతున్నారు కూడా ఒకసారి గమనించాలా. ప్రతిపక్షంలో ఉన్నాం, ప్రజల వైపు ఉంటాం, ప్రజల సమస్యలు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే మేము ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. రాష్ట్రంలో రైతులు చాలా నష్టపోతున్నారు, ఎక్కడ కూడా రైతులు సంబంధించి ఎక్కడ వీళ్ళు పట్టించుకోవడం లేదనే ఉద్దేశంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల రోజుల్లో 3 కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేయడం మన అందరికీ తెలిసినదే. డిసెంబర్ 13వ తారీఖున రైతుల సమస్యలపై అనంతపురంలో కూడా పెద్ద ఎత్తున ఒక ర్యాలీ నిర్వహించడం జరిగింది. అనంత వెంకటరామరెడ్డి గారి ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ మన వైఎస్ఆర్ విగ్రహం దగ్గర నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీలో వెళ్ళి అక్కడ కలెక్టర్ గారికి రైతులపై ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా డిసెంబర్ 27వ తారీఖున పెంచిన విద్యుత్ ఛార్జీల పైన కూడా ఎలక్ట్రిసిటీ ఎస్సీ గారిని కలిసి అక్కడ కూడా ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. జనవరి 3వ తారీఖున ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించి కూడా కలెక్టరేట్ దగ్గరకు వెళ్ళి కూడా కలెక్టర్ గారికి అక్కడ కూడా రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా డిసెంబర్ 13న దీంట్లో ప్రతి ఒక్కరు కూడా జిల్లా వ్యాప్తంగా నుంచి కూడా రైతులు పెద్ద ఎత్తున పాల్గొనాలని తెలియజేసుకుంటూ, కార్యకర్తలు కానివ్వండి, వైఎస్ఆర్సీపీ శ్రేణులు కానివ్వండి, అభిమానులు కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా పెద్ద ఎత్తున దీంట్లో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిన తెలియజేస్తున్నాను. జెడ్పీ ఆఫీస్ దగ్గర ఉదయం 10 గంటలకు అక్కడ ర్యాలీ మొదలవుతుంది. పెద్ద ఎత్తున పాల్గొని దీనికి విజయవంతం చేయాల్సిన తెలియజేస్తున్నాను.